నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్ 15 ఏళ్ల వయసులోనే మెదడు రక్తనాళంలో రక్తం గడ్డగట్టింది. ఆడుతూ పాడుతూ కాలేజీకి వెళ్లాల్సిన వయసులోనే అనారోగ్యం కాటేసింది. కానీ ఇవేవి ఆ కుర్రాన్ని ఆపలేకపోయాయి. ఒకవైపు పేదరికంతో మరోవైపు అనారోగ్యంతో పోరాడుతూనే టెక్నాలజీని ఉపయోగించుకున్నాడు. పలు వినూత్న పరికరాలకు రూపకల్పన చేశాడు. అతనే జగిత్యాల జిల్లా కొరుట్లకు చెందిన సాయి తేజ. ఆయన ప్రతిభను ఇటీవలే భారత్ టుడే వెలుగులోకి తీసుకొచ్చింది. అతనికి యువ సంకల్ప్ దివస్ అవార్డునిచ్చింది. ఇప్పుడు సాయి తేజ ప్రతిభ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి వెళ్ళింది. అతనికి ఐటీ రంగంలో ముందుకు వెళ్లేందుకు తోడ్పడాలని ఆయన నిర్ణయించారు. కేటీఆర్ సాయి తేజను ఐటీ రంగంలోకి ఆహ్వానించారు. ఆయన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. యువ ప్రతిభ సాయి తేజ ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్నాడు. ఇక మరోవైపు పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అంటూ దూసుకెళ్తున్న సాయి తేజ జీవిత విశేషాలు ఇప్పుడు చూద్దాం. మీరు చూస్తున్న ఈ యువకుడు సిరిపురం సాయి తేజ. జగిత్యాల జిల్లా కోరట్లకు చెందిన సిరిపురం చంద్రశేఖర్ భారతులకు రెండో సంతానం. అందరిలాగే తన జీవితాశయం కోసం ఉన్నత చదువులు చదవాలని ఆశతో పాలిటెక్నిక్ కోర్సులో చేరాడు. తన 15వ ఏట అనుకోని ప్రమాదంలో మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ చదువు మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. సాఫీగా సాగుతున్న తమ జీవితంలో అనుకోని ఆపద అనారోగ్యం రూపంలో అనేక కష్టాలకు గురి చేసింది. అనారోగ్యం తెచ్చిన మానసిక సంఘర్షణ నుండి బయటపడి కొత్త జీవితాన్ని వినూత్నంగా ప్రారంభించాలనే సంకల్పాన్ని తన 15వ ఏటనే తీసుకున్న ఈ యువకుడి మనోధైర్యాన్ని మరోవైపు సాయి తేజ ప్రతిభ చూసి స్వామి పరిపూర్ణానంద కొనియాడారు. యువత సాయి తేజ లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. నేను సంపాదించాలి, నేను ఒక 100 మందికి పెట్టాలనుకునేటువంటి ఆ వ్యక్తిత్వాన్ని మనం అభినందించాలి. అలాంటి ఒక వ్యక్తిత్వం సాయి తేజ. ఒకసారి పైకి రా. నిజంగా ఈరోజు సాయి తేజని నేను ఎందుకు మళ్ళీ అందరూ నలుగురిలో సాయి తేజని ఎందుకు నేను పిలుస్తున్నాను అని అంటే, ఈరోజు అతనికి మన సహాయం కావాలి. వాళ్ళ నాన్నగారు చిన్న ఉద్యోగం కొరుట్ల, ఆయన చిరు ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని గడుపుతున్నారు. వాళ్ళకి కుటుంబం గడవడానికి ఇబ్బంది లేదు, కానీ ఈ పిల్లాడు ఆశయం సాధించుకునేదానికి ఈ సాయి తేజకి చాలా అవసరం, మనందరి అవసరం. నేను విబిఐటి స్టూడెంట్స్ని అడుగుతున్నా, నేను ఎవరిని అడగట్లేదు. మీ విబిఐటి క్యాంపస్లో, మన విబిఐటి క్యాంపస్లో ఈ యువ సంకల్ప దివస్కి మనందరం ఈరోజు కూర్చున్నాం కాబట్టి ఒక్క సంకల్పం చేద్దాం. ఒక్క 1 ఇయర్ మీరు మంత్లీ స్పెండ్ చేసే డబ్బు, దాంట్లో ఎంత మీరు కర్టైల్ చేసుకుని ఎక్స్ట్రా థింగ్స్ని కట్ చేసుకుని మీరు సేవ్ చేయండి. మీరు ఒక చిన్న హుండీలాగా ఏదైనా పెట్టి ఒక బాక్స్లా పెట్టి దాంట్లో వేయండి. ఆ నెలంతా పూర్తయిన తర్వాత మీరందరూ ఒక దగ్గర మీ యొక్క యాజమాన్యానికి ఇవ్వండి. మీరు కర్టైల్ చేసుకున్న డబ్బుతోటి సాయి తేజ విల్ మేక్ ఎ వండర్స్. నాకెవరైనా గురుదక్షిణ ఇస్తే దాంట్లో పెద్ద మొత్తాన్ని నేను సాయి తేజ కోసం ప్రతి నెల దాచిపెట్టిస్తాను. నేను మీ అందరి ముందు సంకల్పం తీసుకుంటున్నాను. రైట్. భారత్ టుడే వెలుగులోకి తీసుకొచ్చిన సాయి తేజ అద్భుత ప్రతిభకు ఇటు భారీ స్పందన వస్తోంది. నెల్లూరుకి చెందిన వేమ మల్లికార్జునరావు కుటుంబం 10,000 ఆర్థిక సాయం కూడా అందజేసింది. సాయి తేజ ప్రతిభను వెలుగులోకి తెచ్చిన భారత్ టుడేకి స్వామి పరిపూర్ణానంద వారికి ధన్యవాదాలు కూడా తెలిపారు. సాయి తేజ అనే విద్యార్థిని ప్రతిభను గుర్తించిన భారత్ టుడే ఛానల్ వారికి, స్వామి పరిపూర్ణానంద స్వాముల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాంటి ప్రతిభ కలిగిన విద్యార్థులకు సమాజంలో ఎంతోమంది ఉన్నారు. వారిని గుర్తించి సమాజంలో వారి సేవలు అందజేయాలని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుచున్నాము. ఇందులో భాగంగా మేము కొంత మొత్తాన్ని ఆర్థిక సహాయంగా భారత్ టుడే ఛానల్ వారికి ద్వారా అందజేస్తున్నాము. ఇలాంటి ప్రతిభ కలిగిన వారికి మనము ఆర్థిక సహాయం చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ కార్యక్రమంలో రైట్. మొత్తానికి ఇటు పేదరికం కానీ అనారోగ్యం కానీ అతనికి అడ్డు రాలేదు. పూర్తిగా టెక్నాలజీని ఉపయోగించుకున్నాడు. వినూత్న పరికరాలను కూడా
రూపకల్పన చేశాడు సాయి తేజ. అతను జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన వ్యక్తి. అయితే మొత్తానికి భారత్ టుడే కూడా యువ సంకల్ప్ దివస్ నాడు యూత్ ఐకాన్ అవార్డు అతనికి అందజేసింది. సో చాలా సంతోషంగా ఉన్నాడు ఆ రోజు. అండ్ ఈ రోజు కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. కేటీఆర్ గారిని కలిసి తన సంతోషాన్ని భారత్ టుడే ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలనుకొని డైరెక్ట్గా కలిసిన తర్వాత వెంటనే ఇటు భారత్ టుడేకి వచ్చాడు. ప్రస్తుతం సాయి తేజ మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు, భారత్ టుడే స్టూడియోస్లో. సాయి తేజ నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ భారత్ టుడే వాళ్ళకి నేను థ్యాంక్స్ సో మచ్ చెప్తున్నానండి. ఓకే, ఎందుకంటే నన్ను గుర్తించి నన్ను యూత్ ఐకాన్ అవార్డు ఇచ్చాడు. స్వామి పరమానంద గారి ముంగట నాకు అవార్డు తీసుకుని చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే నేను ఎన్నో ఎలక్ట్రానిక్స్ వస్తువులు తయారు చేశానండి. నేను వాటర్ లెవెల్ ఇండికేటర్స్ కానీ, నేను వాటర్ బైసికల్ కానీ, అలానే ఫైరింగ్ జీపీఎస్ సిస్టమ్ కానీ ఎన్నో కనుక్కున్నాను. దానివల్ల నన్ను ఎవరిగా గుర్తించలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను గుర్తించిన భారత్ టుడే ఛానల్ వాళ్ళకి నేను థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే ఈరోజు కూడా నేను కేటీఎస్ దగ్గరికి నేను వెళ్ళానండి. అలానే కేటీఎస్ దగ్గరికి వెళ్ళే మూమెంట్లో కూడా నన్ను భారత్ టుడే వాళ్ళు నన్ను తీసుకెళ్ళాడు. ఆ ఛానల్ వాళ్ళకి నాకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, అంటే చాలా యువరక్తంతో ముందుకు వెళ్తున్నావు, ఎన్నో ఇన్వెన్షన్స్ చేస్తూ ఉన్నావు. సో ముఖ్యంగా అంటే నువ్వు అన్నట్టుగా భారత్ టుడే యువ సంకల్ప్ దివస్ నాడు నీకు యూత్ ఐకాన్ అవార్డు కూడా ఇచ్చింది. సో ముఖ్యంగా ఆ రోజు సంతోషం వ్యక్తం చేసావు. అండ్ ఈ రోజు కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళడం, సో ఆ వర్గాన్ని కలవడం ఎలా అనిపించింది? అంటే అటు కేటీఆర్ గారి ప్రోత్సాహం కూడా ఏ విధంగా అనిపించింది? ఇదే నా లైఫ్లో ఫస్ట్ అవార్డు అండి, నా యూత్ ఐకాన్ ఫస్ట్ అవార్డు అండి అది. దాని తర్వాత మళ్ళీ నేను ఇప్పటికి ఏ గవర్నమెంట్ దగ్గరికి కూడా నేను వెళ్ళలేను. ఇదే నా ఫస్ట్ టైం నేను కేటీఎస్ సార్ దగ్గరికి వెళ్ళి కలిసి దాన్ని నేను డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసినందుకు నాకు చాలా సంతోషం ఉంది. అలానే మా తల్లిదండ్రుల కళ్ళలో కూడా నేను చాలా సంతోషంగా నేను చూస్తున్నాను ఇప్పుడు. ఓకే, సో అంటే ఎటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేశారు ఇప్పటివరకు? ఏమేమి కనుక్కున్నారు ఒక యువ శాస్త్రవేత్తగా? నేను వాటర్ లెవెల్ ఇండికేటర్ కనుక్కున్నాను. బయట ఇప్పుడు మన మార్కెట్లో వాటర్ లెవెల్ ఇండికేటర్ మామూలుగా దొరుకుతున్నాయి. నేను కనుక్కున్న ఏంటంటే న్యూ మెథడ్ వాటర్ లెవెల్ ఇండికేటర్, అదొకటి నేను కనుక్కున్నాను. దాని తర్వాత నేను ఇంకోటి ఏం కనుక్కున్నాను అంటే మనకి కెమెరా డ్రోన్ అనేది మనకి మార్కెట్లో చైనా వాళ్ళు మనం కొనుక్కుంటున్నాం. మనము 40,000 పెట్టి మనం కొనుక్కుంటున్నాం. నేను అంతగానో మనము ఇండియాలో మన ఎవరు తయారయ్యే వాళ్ళు ఎవరు లేరు. నేను ఏం చేసినంటే ఓన్లీ 400 డ్రోన్ కెమెరా డ్రోన్ నేను కనుక్కున్నాను. దాని 430 రూపాయలలో నేను ఒకటి కెమెరా డ్రోన్ అనేది నేను సక్సెస్గా నేను చేశాను అది. దాని తర్వాత అలానే ఇంకా చేయాలని నాకు కోరిక వచ్చింది. అలానే మనం బయట చూస్తే మన పెట్రోల్ డీజిల్ చాలా మనకి 80-90 దాకా మనకి ఛార్జ్ అవుతుంది. దానివల్ల నేను ఏం చేశానంటే మనకి 1/2 లీటర్ వాటర్ ఉంటుంది. నేను ఒక సైకిల్ తయారు చేశాను. సైకిల్ నేను ఒక బండి లెక్క నేను ఉపయోగించుకున్నాను. ఒక ఓల్డ్ సైకిల్ తీసేసుకొని ఒక బైక్ని ఎలా యూజ్ చేయాలో అలా నేను వెల్లింగ్ పార్ట్తో నేను చేసుకున్నాను డిజైన్గా. నేను ఏం చేసినంటే ఒక 1/2 లీటర్ బాటిల్ పెట్టేసుకొని అలా వాటర్ని సాల్ట్ వేసేసుకుంటే అలా నేను కొన్ని సర్క్యూట్ తయారు చేసుకున్నాను. దాని సర్క్యూట్ వల్ల మనకి 30 కిలోమీటర్ దాకా మనం ఈజీగా అనేది మనకి వెళ్ళొచ్చు. అలానే వాటర్ అయిపోయిన టైంలో మనకు వాటర్ లేకపోయినా కూడా మన సోలార్ ఎనర్జీ కూడా నేను యూజ్ చేస్తున్నాను. సో ఆ టైంలో మనకు సన్ లేకపోయినా కూడా బ్యాటరీతో నేను 3-in-1 ఒక బైసికల్ అనేది నేను సక్సెస్గా రన్ చేశాను. దాని తర్వాత నేను ఫైరింగ్ వెళ్ళడం అంటే మనకి పల్లెటూరులో మనకి ఫైర్ స్టేషన్ ఉండదు. మన 101 కాల్ చేస్తే మనకు ఊరికి వస్తుంది తప్ప ఎక్కడ ఫైర్ జరుగుతుంది మనకి లొకేషన్ తెలియదు. అలానే ఏ ప్లేస్ మనకి ఫైర్ జరుగుతుందో ఆ లొకేషన్ డైరెక్ట్ వాళ్ళకి జీపీఎస్ సిస్టమ్ ట్రాక్ వల్ల మనకి తెలుస్తుంది. అలానే ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ ఇప్పుడు న్యూగా నేను కనుక్కున్నాను. అంటే కేటీఆర్ గారు ఏ ఎక్స్పెరిమెంట్ చూశారు? కేటీఆర్ గారు ఇది నా డ్రంక్ అండ్ డ్రైవ్ అది ఎక్స్ప్లెయిన్ చూసి నన్ను కిట్టలో నాకు మెసేజ్ చేశాడు. అలానే ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ ఎలా మనకి వర్క్ అవుతుందంటే ఇప్పుడు బయట మనకి డైలీ నేను చూస్తున్నాను హైదరాబాద్లో ఎంతమంది ట్రాఫిక్ పోలీసు కానీ ఎంతమంది ఇబ్బంది పడుతున్నాడు. మళ్ళీ వాళ్ళు డ్రింక్ చేసి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. బయట ఎవరికో యాక్సిడెంట్ జరుగుతుంది, వాళ్ళకి నష్టం అవుతుంది, బయట వాళ్ళకు ఒక ప్రాణం వెళ్ళిపోతుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో పెంచుకొని ఒక ప్రాణం కూడా వెళ్ళిపోతుంది. అందుకే నాకు అది చూసి అది యాక్సిడెంట్ మొత్తాన్ని బంద్ చేయాలని ఒకటి నాకు బ్రెయిన్లో నాకు థాట్ వచ్చింది. అది కూడా నాకు కోడింగ్ సిస్టమ్ యాక్చువల్ నాకు తెలియదండి. నేను గూగుల్లో యూట్యూబ్లో స్టడీ చేసుకొని ఒక కోడింగ్ సిస్టమ్ తయారు చేసుకొని నేను ఎలక్ట్రానిక్స్ తెచ్చేసుకొని దాన్ని యూజ్ చేసుకున్నాను. దాన్ని ఎలా యూజ్ అవుతుంది అంటే మన ఇప్పుడు డ్రైవర్ సీట్ అంటే సపోజ్ నేను డ్రైవర్ సీట్లో కూర్చుంటే డ్రింక్ చేసి డ్రైవర్ సీట్లో కూర్చుంటే బ్యాక్ సైడ్ సీట్లో సెన్సర్స్ పెడతాను. సెన్సర్స్ మొత్తం డ్రైవర్ సరంగిలో మన 5-6 సెన్సర్స్ ఉంటాయి. ఆ సెన్సర్స్ అనేది మన ఆల్కహాల్ మన 30% కార్ అనేది ముందుకెళ్తుంది. 30కి ఎబోవ్ ఉంటాయి, మన 40-50 ఉంటే ఏమవుతుంది అంటే మన కార్ అనేది ఇంజిన్ అనేది స్టాప్ అయిపోతుంది యాక్చువల్గా. అలానే సెన్సర్స్ ద్వారా ఇంజిన్కి వెళ్తుంది, ఇంజిన్ అక్కడే స్టాప్ అయిపోతుంది. ఆ స్టాప్ అయ్యే
1 minute మనకి పేరెంట్స్ కానీ అంటే నేను చేసిన కంట్రోల్ మిషన్లో నేను నెంబర్స్ సేవ్ చేస్తాను. ప్రజెంట్ నేను నా పేరెంట్స్ నెంబర్స్ సేవ్ చేశాను. ఆ పేరెంట్స్కి అనేది మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే, సో అంటే మెసేజ్ వెళ్తుంది, ఏమని వెళ్తుంది మెసేజ్ అంటే ఆల్కహాల్ డిటెక్ట్ అంటే ఫలానా వ్యక్తి ఆల్కహాల్ తీసుకున్నాడు మళ్ళీ వెంటనే దాని కింద మనకి వెహికల్ నెంబర్ కూడా మనకి అదే మెసేజ్లో మనకి వెళ్తుంది. ఓకే సాయి తేజ, సో మొత్తానికి సాయి తేజ ఎక్స్పెరిమెంట్, ఇప్పుడు చెప్పిన ఎక్స్పెరిమెంట్ని చూసి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్పందించారు. ఈ అబ్బాయి గురించి కూడా వాకప్ చేశారు. తనను అటు ఐటీ రంగంలోకి ఆహ్వానిస్తున్నట్లుగా కూడా ట్విట్టర్ వేదికగా తాను ట్వీట్ చేశారు. మొత్తానికి ఒక యువ శాస్త్రవేత్తను ఎంకరేజ్ చేసే విధంగా కేటీఆర్ గారు ట్వీట్ చేశారనేది మనం చూస్తున్నాం. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ అవుతుంది. స్టే ట్యూన్ టు భారత్ టుడే. నిత్య నూతన విజ్ఞానంతో ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచిన వేదభూమి ఇది నాటి భారతం. సనాతన ధర్మం, ఆచార సంప్రదాయాలపై దాడులు ఇది నేటి భారతం. స్వార్థ రాజకీయాలు, విదేశీ కుట్రలతో భరత జాతిని నిర్వీర్యం చేస్తున్న దుష్ట శక్తులపై గళమెత్తాలని మీరనుకుంటున్నారా? కానీ ఒక్కడినే ఏం చేయగలననే నిర్వేదంలో ఉన్నారా? అయితే రండి, దేశం కోసం, ధర్మం కోసం ఆవిర్భవించిన ఏకైక న్యూస్ ఛానల్ భారత్ టుడేతో జతకలవండి. ఆరోగ్యాన్ని హరించే, సమాజాన్ని తప్పుదారి పట్టించే చిల్లర ప్రకటనలకు ఎన్నడూ తల వంచని మన భారత్ టుడే ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలకు సహసమర్పకులుగా ఉండండి. కేవలం సంవత్సరానికి 1000 రూపాయలను నెఫ్ట్ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా చెక్ ద్వారా SBI సహస్ర టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ నంబర్ 380255827171 IFSC SBIN 0004155 కు పంపి ధర్మరక్షణలో భాగస్వాములు కండి. మీ చెల్లింపు వివరాలను 9133311266 నంబర్కు వాట్సాప్ చేయండి. లక్ష్యం కోసం 1,00,000 మందిలో మీరు ఒకరు కండి. ధర్మ రక్షణ మన ధ్యేయం, దేశ రక్షణే మన లక్ష్యం. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ద డిస్కషన్. సో మనతో పాటు యువ శాస్త్రవేత్త సాయి తేజ ఉన్నాడు. సో భారత్ టుడే ఏర్పాటు చేసిన యువ సంకల్ప్ దివస్లో యూత్ ఐకాన్ అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత ప్రస్తుతం ఈరోజు కేటీఆర్ ట్వీట్ ఆధారంగా కేటీఆర్ గారిని కలవడానికి వెళ్లారు. సంబంధిత అధికారులను కూడా కలిశారు. అక్కడ ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కేటీఆర్ గారు ఐటీ రంగానికి రమ్మంటూ కూడా తనను ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ఒక 2019 ఒక పాజిటివ్ మోడ్లో సాయి తేజకు స్టార్ట్ అయిందని అనుకోవచ్చు. అండ్ సాయి తేజ, ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే మీ పేరెంట్స్ కూడా ఫోన్ లైన్లో ఉన్నారు. వాళ్ళు ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నారు, ఫోన్లో మాట్లాడుతూ అంటున్నారు. రైట్, చంద్రశేఖర్ గారు, సాయి తేజ తండ్రి, వారు ఫోన్ లైన్లో ఉన్నారు. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీ అబ్బాయి సాయి తేజ ఈరోజు సంబంధిత అధికారులను కలిశారు. కేటీఆర్ గారు కూడా పాజిటివ్గా రెస్పాన్స్ అయినట్టుగా తెలుస్తోంది. సో ఎలా ఫీల్ అవుతున్నారు ఒక యువ శాస్త్రవేత్తను? అంటే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి నుంచి మీరు వచ్చారు. అట్ ద సేమ్ టైం తాను అనారోగ్యం పాలయ్యాడు. ఇవన్నీ కూడా అధిగమించి ఈరోజు ఒక గొప్ప పేరు సంపాదించుకుంటున్నాడు. సో ఎలా అనిపిస్తోంది మీకు? సార్, సంవత్సరం నుంచి తను వెయిట్ చేసిన ఫలితం ఇప్పుడు దక్కింది సార్. అది మా భారత్ టుడే ఛానల్ ద్వారా మరి పరిపూర్ణ స్వామి, గురుస్వామి ఆశీస్సులతో ఈ రోజు తను ఈ స్థాయికి వచ్చిందంటే చాలా సంతోషంగా ఉంది సార్. మాకు తిరిగి గిఫ్ట్ ఇచ్చినందుకు మా అబ్బాయికి చాలా కృతజ్ఞతలు. సో ఇన్ని రోజులు సపోర్ట్ చేశారా, లేకపోతే మనకు ఎందుకురా ఇవన్నీ, మనం చిన్న ఉద్యోగం చేసుకోవాలా, అలాంటివి ఏమైనా అన్నారా? ఎలా ట్రీట్ చేశారు? మీరు ప్రయత్నం చేయు, ఎప్పుడైనా ఫలితం వస్తుందని చెప్పి ఎదురు చూద్దామని చెప్తుంటే ఎదురు చూస్తే ఇప్పుడు వచ్చింది సంవత్సరం తర్వాత. సో ఇప్పుడు ఏమంటారు అంటే సాయి తేజను చూస్తే ఏమనిపిస్తోంది? ఒక నిజంగా ఒక గొప్ప శాస్త్రవేత్త తనలో కనబడుతున్నాడు భవిష్యత్తుకు సంబంధించి. చాలా సంతోషంగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. మాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అబ్బాయి. ఓకే ఓకే, తల్లి భారతి గారు కూడా మాట్లాడుతా అన్నట్లుగా. ఓకే రైట్, భారతి గారు నమస్తే అండి. హలో భారతి గారు నమస్తే అండి. నమస్కారం సార్. మీ అబ్బాయి సాయి తేజ ఇక్కడ ఉన్నాడు. అటు కేటీఆర్ గారిని, సంబంధిత అధికారులనంతా కూడా కలిశాడు. పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అని చెప్పి చెప్తూ ఉన్నాడు. భారత్ టుడేకి వచ్చేసాడు డైరెక్ట్. భారత్ టుడే ద్వారా ప్రజలకి, అంటే భారత్ టుడేకి థ్యాంక్స్ చెప్తూ ప్రజలకు కూడా విశేషాలు పంచుకుందాం అన్నట్లుగా. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్. ఒక గొప్ప శాస్త్రవేత్త కనబడుతున్నాడా మీ అబ్బాయిలో? కనబడుతున్నాం సార్. ఇప్పుడు కష్టాల నుంచి బయటకు వచ్చింది ఇప్పుడే. చాలా సంతోషంగా ఉంది. ఈ ఛానల్ ద్వారా మా కొడుకు అవార్డు అనుకున్నందుకు మాకు సంతోషంగా ఉంది. ఓకే, సో అంటే భవిష్యత్తులో మరి
ఏం చెప్తారు సాయి తేజకి? ఎలా ఉండాలి అని చెప్తారు? ఎలా కష్టపడాలి? ఇంకా కష్టాన్ని కూడా ఎలా సుఖంగా ఉండి దాన్ని సాధించుకోవాలి గోల్స్ని అనేది ఎలా చెప్తారు? కష్టపడాలనే చెప్తారు. నేను ఎప్పుడు కష్టపడితేనే మనం ముందుకు సాగుతుంది. ఓకే, చాలా కష్టపడాలి, ఇంకా కూడా కష్టపడాలి. ముందు గుర్తింపు రావాలంటే ఇంకా కష్టపడాలి ఆయన. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశేఖర్ గారు అండ్ భారతి గారు ఫోన్ లైన్లో రెస్పాండ్ అయినందుకు. సో సాయి తేజ పేరెంట్స్ మాట్లాడారు. సో హౌ ఆర్ యూ ఫీలింగ్? అండ్ కష్టపడాలి, కష్టాన్ని కూడా ఇష్టంగా ముందుకు వెళ్ళాలి అనేది మీ అమ్మగారు చెప్తున్నమాట. మరి పేరెంట్స్ సపోర్ట్ నిజంగా ఏ విధంగా ఉంది ఇప్పటివరకు? నేను పేరెంట్స్ సపోర్ట్ నాకు చాలా ఉందండి. నాకు స్టార్టింగ్ నుంచి నేను ఎప్పుడు అడిగిన అమ్మ నేను ఇది కొనుక్కొచ్చుకుంటానంటే వెంటనే వాళ్ళు డబ్బులు కూడా నాకు ఇచ్చాడు. నేను ఆ డబ్బులు వేస్ట్ చేయకుండా నేను అలా ముంగట నేను చేసి చూపించాను. ఎందుకంటే నేను బయట వరకు చూపెట్టుకుని ఫస్ట్ మా తల్లిదండ్రుల ముంగట నేను చేసి చూపించాను. నేను ఎన్నో చేసి ముంగట కూడా ఎవరు నన్ను గుర్తించలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలానే నన్ను భారత్ టుడే వాళ్ళని గుర్తించి నాకు చాలా సంతోషంగా ఉన్నది. నేను ఇప్పుడు మా తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఉన్నాను, వాళ్ళ సంతోషం నేను చూడలేకపోతున్నాను. మీ వల్ల నేను మా తల్లిదండ్రుల గొంతు నేను చాలా సంతోషంగా నేను ఫీల్ అవుతున్నానండి. ఓకే, రైట్. మనతో పాటు ఇటు స్వామి పరిపూర్ణానంద కూడా రెస్పాండ్ అవుతూ ఉన్నారు, తాను కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. మొత్తానికి ఇటు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారు కేటీఆర్ గారికి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి. ఎందుకంటే సాయి తేజను గుర్తించి తనకు ఒక మంచి అవకాశాన్ని కల్పించారంటూ కూడా స్వామి పరిపూర్ణానంద తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రత్యేక అభినందనలు కేటీఆర్ గారికి తెలుపుతున్నారు. మరోవైపు ఇదివరకు అంటే కేటీఆర్ గారికి భారత్ టుడేతో ఉన్న అనుబంధాన్ని కూడా వారు గుర్తు చేసుకున్నారు. యువ సంకల్ప్ దివస్ ఇదివరకు సంవత్సరంలో కూడా, గత సంవత్సరాలలో కూడా మేము కంటిన్యూస్గా యువ సంకల్ప్ దివస్ భారత్ టుడే నిర్వహిస్తోంది. అయితే ఒకానొక సంవత్సరం భారత్ టుడే కి అతిథిగా యువ సంకల్ప్ దివస్ ప్రోగ్రామ్కి విచ్చేశారు కేటీఆర్. అక్కడ ఎంతోమందిని సన్మానించారు. తర్వాత ఆర్థిక సహాయం కూడా అక్కడ నీడీ పీపుల్ అంటే ఇలాంటి యువ శాస్త్రవేత్తలు ఇలాంటి వాళ్ళు వచ్చారు ఆ రోజు. సో వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయాన్ని కూడా అందజేసి వాళ్ళందరినీ కూడా వాళ్ళల్లో ఉత్తేజాన్ని నింపి ఎంతో కోఆపరేట్ చేస్తూ వాళ్ళను పర్యవేక్షిస్తూ ఉన్నారు ఆల్రెడీ. సో అదే కోవలోకి ప్రస్తుతం సాయి తేజ కూడా వచ్చాడు. సో ప్రస్తుతం అందరూ కూడా సంతోషించాల్సిన తరుణం కేవలం సాయి తేజ మాత్రమే కాదు, భారత్ టుడే తరఫున కూడా ఇటు స్వామి పరిపూర్ణానంద తరఫున కూడా ప్రత్యేక అభినందనలు కేటీఆర్ గారికి చెప్తున్నారు. అయితే సాయి తేజ ఇక్కడ సో స్వామి పరిపూర్ణానంద కూడా వారు కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. అంటే ఈ రోజు నీకు వచ్చిన ఈ పాజిటివ్ రెస్పాన్స్ని చూసి సో వారు కూడా ప్రత్యేకమైన మెసేజ్ చెప్పమన్నారు మీకు. అండ్ అట్ ద సేమ్ టైం ఫైనల్లీ నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. అంటే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి, అక్కడే సగం ఫ్లాప్ అయిపోతాడు మనిషి. అండ్ అనారోగ్యం కూడా దెబ్బతీసింది నిన్ను. సో అక్కడ పూర్తిగా విఫలమవుతారు. అంటే ఆరోగ్యం లేనిది ఏమీ లేదు అని చెప్పి బాధపడే పరిస్థితి ఉంటుంది. సో ఇవన్నీ కూడా నువ్వు అధిగమించుతూ ఈరోజు ఈ సిచ్యువేషన్కి వచ్చావు. సో ఒక గొప్ప నాయకుడు కేటీఆర్ అండ్ ఒక ఛానల్ కూడా నీకు ఎప్పుడు కూడా బ్యాక్ ఉంటూనే ఉంది, నీకు వెన్నుదన్నుగా ఉంటుంది. అండ్ కేటీఆర్ గారు కూడా నీ భవిష్యత్తును చూపెడుతూ ఉన్నారు ఇక్కడ. సో ఓవరాల్గా ఎలా సాధ్యమైందంటావు? మరి మిగతా యువతకు కూడా ఏం మెసేజ్ ఇస్తావు నువ్వు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నానండి. నాకు తల్లిదండ్రులు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన తల్లిదండ్రుల సపోర్ట్ లేదు, మనం ముందుకు వెళ్ళలేము. అలానే నాకు తల్లిదండ్రుల సపోర్ట్ ఎలా ఉందంటే నాకు ఏ చేసినా ముందుకున్నారు వాళ్ళు. అలానే నాకు బయట నాకు ఇప్పుడు భారత్ టుడే వాళ్ళు కూడా నాకు బయట నుంచి నాకు చాలా సపోర్టింగ్ కూడా నాకు వస్తున్నాడు. నాకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంకా చేయాలని నాకు కోరిక ఉంది, ఇంకా ముందు ఇంకా చేయాలని నాకు కోరిక ఉంది. నాకు మైనస్ పాయింట్ ఏంటంటే నాకు కొంచెం నాకు హెల్త్ ఇష్యూ వల్ల నేను చదువుకోలేకపోయాను. అయినా నేను ఓపెన్ డిగ్రీ చేసుకొని నేను కంటిన్యూ చేసుకుంటున్నాను. అయినా ఇంకా ఎలక్ట్రానిక్స్ గురించి నేను స్టడీ చేసుకొని మళ్ళీ నన్ను గూగుల్లో కానీ అలా నేను స్టడీ చేసుకొని ఇంకా ముందుకి వెళ్ళి ఇంకా ముందుకు మనం ఇండియాలో నేను గొప్పగా నేను రావాలని నేను కోరుకుంటున్నాను. అలానే మన తెలంగాణలో ఒక మంచి పేరు అంటే సాయి తేజ ఒక మంచి పేరు రావాలని నేను ఎప్పటి నుంచి మా తల్లిదండ్రులకి అది నాకు గుర్తించడం అది నేను మా తల్లిదండ్రులకి నేను అంకితం చేస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి తేజ. మొత్తానికి భారత్ టుడేని గుర్తు చేసుకుంటూ మళ్ళీ పరిగెత్తుకొచ్చావు ఇక్కడికి నీ ఆనందాన్ని వ్యక్తపరచడానికి. అండ్ స్వామి పరిపూర్ణానంద వారు కూడా ఈ ప్రోగ్రామ్ చూస్తూ నీకు కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. సో నీకు ఎటువంటి ఆటంకాలు లేవు నిజంగా కూడా. అటు స్వామీజీ అనుగ్రహం ఉంది, ఆశీస్సులు ఉన్నాయి, అండ్ భారత్ టుడే సపోర్ట్ ఉంది. అట్ ద సేమ్ టైం కేటీఆర్ గారు కూడా నిన్ను గుర్తించారు. సో ప్రభుత్వం నుంచి కూడా చాలా సపోర్టు ఖచ్చితంగా రాబోతోంది ముందు కూడా. సో వారు కూడా నీకు హామీ ఇచ్చారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ. మొత్తానికి ఇప్పటివరకు మీ అమ్మ నాన్నలు కన్న కళలు కానీ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ కూడా మొత్తానికి ఫ్రుక్టిఫై అవుతోంది. సో దానికి సంబంధించిన ఫలితాలు కూడా రాబోతున్నాయి. సో నీ బాధ్యత ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా నువ్వు చాలా జాగ్రత్తగా కష్టాన్ని సుఖంగా ఇప్పుడు మలుచుకుంటూ కూడా ఇంకొంచెం కష్టపడుతూ కూడా దాన్ని మళ్ళీ సుఖాన్నిగా మలుచుకుంటూ అచీవ్ చేయాలి. ఒక గొప్ప సైంటిస్ట్గా ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప పేరు తెచ్చుకోవాలని చెప్పి భారత్ టుడే తరఫున నేను కోరుకుంటున్నాను. తప్పకుండా ఇంకా ముందు అన్నీ చేసుకొని తప్పకుండా నేను భారత్ టుడే వాళ్ళకి అలానే స్వామి ముంగర కూడా నేను చేసి చూపిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సాయి తేజ.
రైట్, ఇది ఈనాటి ప్రత్యేక చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.